భస్మాసురాస్తము. ఆ పార్టీకి ఓటేస్తే మన నెత్తిలోనే పెట్టి భస్మాసురాస్తం పెట్టి ప్రజలను ముంచేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాటలు కోటలు దాడుతాయి. ఈరోజు రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు స్కూళ్ల బిల్డింగ్లకు రంగులేసే డబ్బులు కూడా ఉండవు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ కార్పొరేషన్ లో చిన్న చిన్న రోడ్లు రిపేరింగ్ చేస్తే ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ తీసుకొచ్చింది. కాంగ్రెస్ హయాంలో మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ పూర్తిగా నిధుల కొరతతో ఈరోజు హైదరాబాద్ ఇబ్బంది పడతా ఉంది. హైదరాబాద్ ను పట్టించుకునే పరిస్థితి లేదు. హైదరాబాద్ నుంచి 80% ఆదాయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నప్పటికీ కూడా కనీసం 8% కూడా హైదరాబాద్ అభివృద్ధి ఖర్చు పెట్టారు. హైదరాబాద్ లో 2 ప్రధానమైనటువంటి, ఒకటి వాటర్ వర్క్స్, 2 జిహెచ్ఎంసీ. ఈ 2 కూడా నిధుల లేమితో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ ఉన్నది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు నేను అప్పుడు ఎమ్మెల్యేను, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. 500 కోట్లు బ్యాంకులు డిపాజిట్స్ ఉండేవి జిహెచ్ఎంసీ. మొత్తం మింగారు బీఆర్ఎస్ నాయకులు. 1000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. 7.5 కోట్ల రూపాయలు తెలంగాణలో అప్పులు తెచ్చారు. 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి మీద కూడా మీకు తెలియకుండానే బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది. అందుకే ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, తెలంగాణ అభివృద్ధి కోసం అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. చర్లపల్లిలో రైల్వే టెర్మినల్ కట్టాం. వచ్చే మార్చిలో దాన్ని ప్రజలకు అంకితం చేస్తాం. 400 కోట్ల రూపాయలతో చర్లపల్లిలో రైల్వే టెర్మినల్ నిర్మాణం అయింది. మన హైదరాబాద్ లో ఉన్నటువంటి 3 రైల్వే స్టేషన్లు, 3 టెర్మినల్స్, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, ఈ 3 రైల్వే స్టేషన్స్ కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. 720 కోట్లతో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి సికింద్రాబాద్ లో నూతన రైల్వే స్టేషన్ ఆధునీకరించేటువంటి పనులకు ఆయన భూమి పూజ చేశారు. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి 20% పనులు పూర్తి అయిపోయినాయి. 2025 లో ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా ఉంటుంది. 720 కోట్లతో కడతా ఉన్నాం. కాచిగూడ రైల్వే స్టేషన్ 450 కోట్లతో దాన్ని కూడా కొత్తగా నిర్మాణం చేస్తా ఉన్నాం. నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రధానమంత్రి గారు వర్చువల్ గా వారు కూడా భూమి పూజ చేశారు. దానికి 350 కోట్లతో దాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తాం. హైదరాబాద్ లో ఉన్నటువంటి బస్తీ దవాఖానాలు డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. ఎస్టాబ్లిష్మెంట్ డబ్బులు ఇచ్చాము, జీతాలు ఇస్తా ఉన్నాము. బస్తీ దవాఖానాలు పెట్టింది నరేంద్ర మోడీ గారు. అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో డబ్బులు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తుంది నరేంద్ర మోడీ గారు. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా, దేశం అభివృద్ధి జరగాలన్నా, దేశం తలెత్తుకొని తిరగాలన్నా, దేశ గౌరవం పెరగాలన్నా, పేదవాడికి మేలు జరగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, ఉద్యోగాలు పెరగాలన్నా, శాంతి రావాలన్నా, వ్యవసాయం ముందుకెళ్లాలన్నా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వము, భారతీయ జనతా పార్టీ నాయకత్వం అవసరం. కాబట్టి నేను అందరినీ కోరుతా ఉన్నాను, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా విద్యావంతులు, మేధావులు ఏదైతే రామ్మోహన్ గారు అయ్యారో వారి రకంగా విద్యావంతులు, మేధావులు చేరాల్సిందే కోరుతాము. బీజేపీ కోసం కాదు, నరేంద్ర మోడీ గారి కోసం కాదు, దేశం కోసం బీజేపీలో చేరండి, నేషన్ కోసం బీజేపీలో చేరండి. భారతీయ జనతా పార్టీ అభివృద్ధిదే, భారతీయ జనతా పార్టీ పటిష్టమైతేనే, శక్తివంతంగా ఉంటేనే దేశం శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి దేశం శక్తివంతంగా ఉండాలంటే బీజేపీ శక్తివంతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలను నేను బీజేపీలో చేరాల్సిందిగా, ముఖ్యంగా మహిళలు, ముఖ్యంగా యువకులు, రైతులు,